పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 11వ అధ్యాయము 27, 28, 29 పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నాకు అలాగ అనిపించింది. ఆ తర్వాత వచనాల్లో మనం చదివాం కదా, అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అంటే హారాను వివాహం చేసుకున్నాడా? చేసుకోలేదు. అబ్రాము భార్య పేరు, నాహోరు భార్య పేరు రాయబడింది, కానీ హారాను భార్య పేరు రాయబడలేదు. సరే, మంచిది. ఈరోజు ఈ వాక్య సారాంశం ఏంటి అనంటే, మనం చేసిన తొందరపాటు పనుల వల్ల, మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మనం వెనుకున్నటువంటి మన కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది. మనం చేసినటువంటి పాపానికి ఆ శాపం మన పిల్లలు అనుభవిస్తారు అనడానికి ఈరోజు కొన్ని వాక్య లేఖనాలని పరిశోధిద్దాం. అయితే ప్రియులరా, ఒక వ్యక్తి జీవితంలో ఏముండకూడదు, ఎలా ఉంటే వారి జీవితం సవ్యంగా ఉంటుంది అనే దాని గురించి ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. అయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుసువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఇవన్నీ కూడా హారాను జీవితంలో కనపడతాయి. హారాను ఎలాంటి వాడంటే తెలివి లేనివాడు, తొందరపడేవాడు, మూర్ఖంగా జీవించేవాడు, దేవుని మీద కూడా కోపగించుకున్నాడు. ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు. ప్రతి వ్యక్తికి ఏముండాలి? తెలివి ఉండాలి. ఏ తెలివి? ఈ లోక సంబంధమైన తెలివితేటలు చాలామందికి ఉంటాయండి, కానీ ఏ తెలివి ఉండాలి మనకి? ఆత్మ సంబంధమైన తెలివి ఉండాలి. ఆత్మ సంబంధమైన తెలివి ఉండాలంటే ఏం చేయాలి? 119వ కీర్తన 130వ వాక్యం చదువుదాం. నీ వాక్యము వెల్లడి అగుట తోడ నీ వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యం వెల్లడి అయిన వెంటనే, విడుదలైన వెంటనే, అది ప్రకటించిన వెంటనే ఎవరైతే ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకుని ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించి అలా జీవించాలనుకుంటారో వారే తెలివైన వారు. వాక్యంలో మనకి ఆత్మ సంబంధమైన తెలివి అనుగ్రహించబడుతుంది. ఈ వాక్యాన్ని విని ఎంతోమంది గొప్పవారయ్యారు. ఆత్మీయ జీవితాల్లో మనకి తెలివి కలిగించే దేవుని మాటను, మన జీవితాలని బాగు చేసే దేవుని మాటను చాలామంది ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వదిలేస్తున్నారో వారు తెలివి తక్కువ వాళ్ళండి. తెలివి లేని వారికి కూడా తెలివి కలిగించేటువంటి దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. దేవుని వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది, అనగా చీకటి బ్రతుకుల్లో వెలుగు ప్రకాశిస్తుంది. పాపము, అవిధేయత, దుర్మార్గము, దుష్టత్వము, మూర్ఖత్వం అనే వాటినన్నిటినీ కూడా ఈ వాక్యం పటాపంచలు చేస్తుంది. అందుకే ఈ తెలివి అనేది దేవుని వాక్యంలోనే మనకు లభిస్తుంది కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈరోజు వినే వాక్యాన్ని బట్టి నేనేం నేర్చుకోగలిగాను అనేటువంటి జ్ఞానం మనకు గ్రహింపు కావాలి. ఈరోజు వాక్యం వింటున్నాను, ఈ వాక్యంలో నుంచి నేను ఏం నేర్చుకోవాలి, దీని సారం ఏమిటి, ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనలో ఎప్పుడైతే ఈ అవగాహన కలుగుతుందో, దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకునేటువంటి సందేశంలో నుండి ఒక చక్కటి తెలివిని, అంటే ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు, వీటన్నిటినీ దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తారండి. రెండవది మనం చూసిన తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవను. సామెతలు 19వ అధ్యాయంలో ఒక్కొక్క పదాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హారాను తొందరపడ్డాడు, హారాను తెలివి లేనివాడిగా ప్రవర్తించాడు, హారాను తొందరపడ్డాడు. అందుకే దారి తప్పి, క్రమం తప్పి, తన అన్నలకు మొదట జరగాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా తెలివి తక్కువ వాడిగా
అరే నేను ఇలా చేస్తే నా వెనకాల ఉన్న వాళ్ళకి బ్యాడ్ వస్తుంది, నేను మొత్తం కుటుంబ గౌరవాన్ని పాడు చేసిన వాడిని అవుతాను అనే కనీస జ్ఞానం లేదండి వాడికి. నా ఇష్టం అనుకున్నాడు అంతే. పెద్దనకి పెళ్ళి అవ్వలేదు, చిన్నానికి పెళ్ళి అవ్వలేదు. వీడు మొత్తం మీద చూడండి తొందరపడిన వాడిగా దారి తప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసుక్రీస్తు ప్రభువారిని మార్తా అనేటువంటి ఒక సహోదరి ప్రభుని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటానికి ఆమె రకరకాల వంటకాలు చేసి బోధకుడిని సంతోషపెట్టాలి, ఆయన నుండి నేను పొగడబడాలి అని అనుకున్నది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు విరామం లేకుండా కనీసం భోజనం చేయడానికి కూడా టైం ఉండేది కాదని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన బిజీ షెడ్యూల్లో ఈమె తన ఇంటికి ఆతిథ్యం ఇవ్వటానికి పిలిచింది. మంచిదే, చాలా సంతోషం. అలాంటి సమయంలో మరియా తనకి ఏమేం పనులు, ముఖ్యమైన పనులు ఉన్నాయో, డైలీ చేసుకునే పనులు ఉన్నాయో అన్నీ చక్కబెట్టేసుకుని నా పని అయిపోయింది కదా అని వచ్చి చక్కగా, ప్రభు మనకి ఎంత తీరికగా దొరకరు, అసలు ఆయనకి ఎంతో బిజీ షెడ్యూలు, అలాంటిది ఆయన మన దగ్గర ఉన్నారంటే మనము ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి, ఆయన దగ్గర కొన్ని మాటలు వినగలిగితే నా ఆత్మీయ జీవితం ఇంకా బలపడుతుందని చెప్పి, ప్రభువా, బోధకుడా, నాకు ఏదైనా ఒక చిన్న సందేశం మీరు చెప్తే నేను విని నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచుకోవాలనుకుంటున్నానని చెప్పి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటుంది. ఈలోపు మార్త చూసింది, ఆల్రెడీ ఇల్లు తొడవటం, ఈ సామాను కడగటం, సహజంగా ప్రతిరోజు చేసుకునే పనులన్నీ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఏమేం పనులు మిగిలిపోయినాయి అంటే పిండి రుబ్బడం, కొబ్బరికాయ తురుము తీయడం, పచ్చళ్ళకి సంబంధించిన మొత్తం అదంతా, బిర్యానీ, తర్వాత ఏంటి సాంబారు, వీటన్నిటికీ కూడా గారెలు, బూర్లు, మొత్తం అన్నీ పని పెట్టుకుందండి. ఆయనకు ఉండే టైమే తక్కువ టైం. ఎంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా, నా తండ్రి పని నాకు చాలా విస్తారంగా ఉంది అని ఆయన అనుకుంటుంటే, ఇంత పని పెట్టుకుంటే అమ్మ అక్కకి సహాయం చేయమని ఒక మాట అని చెప్తున్నావా? ఒక మాట చెప్పు. అంటే యేసుప్రభు వారు ఏం కోరుకుంటారండి? అసలు ఆరోగ్యకరమైనది ఏదండి? చాలామంది ఏమనుకుంటారంటే ఆ చికెను, మటను, ఫిష్, పీత, రొయ్య ఇవన్నీ ఇవ్వకపోతే అతిథి మర్యాద కాదేమో అని అనుకుంటారు. కానీ ఇవన్నీ ఒకేసారి తినటం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుందండి. వాళ్ళు వండిని అన్నీ వేసేసుకోవాలి, లేకపోతే మాకు తృప్తి లేదండి. మార్త ఏమనుకుంటుందంటే, నేను వెరైటీ ఏమేం చేయాలనుకున్నానో అవన్నీ చేస్తే గనక బోధకుడు ఇవన్నీ చూసి తిని సంతోషిస్తాడు అని ఆమె అనుకుంటుంది. కానీ ప్రభు మనసు ఎలాంటిది? దేవుని రాజ్యం అంటే భోజనం పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతి సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనం నీతిగా బ్రతికితే, అందరితో సమాధానంగా ఉంటే, పరిశుద్ధాత్మలో ఆనందిస్తే అదే పరలోక రాజ్యానికి ఒక ఉన్నతమైన అనుభవం అండి. కానీ ఇక్కడ యేసుప్రభు వారిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి అన్ని పనులు పెట్టుకుంది ఈమె. కానీ దేవుని మాటలు వినటానికి బహుశా ప్రభు చెప్పుంటారమ్మా, పనులన్నీ అయిపోయినాయా, రా 2 మాటలు చెప్తాను, చెల్లి వింటుంది కదరా అని అంటే, అబ్బే తొందర, ఆమెకి ఏ తొందర? పనులు అయిపోవాలనే తొందర.
కొంతమందికి దేవుని వాక్యం మీద ఉండదండి, యేసయ్య చెప్పే మాటల మీద ఉండదు. మార్త తాను చేసే పనుల గురించి తొందరపడుతుంది, కానీ అయ్యో ఈ పనులన్నీ పక్కన పెట్టి యేసయ్య ఇదిగో నా చెల్లికి మంచి మంచి మాటలు చెప్తున్నారు, ఆ మాటలు విందామనే తొందర ఆమెకు లేదు. చూడండి, వ్యర్థమైన వాటి కొరకు చాలామంది తొందరపడతా ఉంటారు, అనవసరమైన వాటికి తొందరపడతా ఉంటారు, చేయవలసిన వాటిని చేయకుండా అనవసరమైన వాటికి తొందరపడతా ఉంటారు. ఈ హారాన్ అనేవాడు చూడండి, చేయవలసిన ఎన్నో ముఖ్యమైన పనులుంటే వాటి కొరకు తొందరపడట్లేదు, కానీ నేను ఎప్పుడు పెళ్లి చేసేసుకోవాలా, ఎప్పుడు 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 మా అన్నయ్య మా పెద్దానికి ఎప్పుడు అవుతుందో తెలియదు, మా చిన్నానికి ఎప్పుడు అవుతుందో తెలియదు, కానీ నాకు అయిపోవాలి, ముందు నాకు అయిపోవాలి అంతే. ఎవరు బాధపడకండి. ఇది ఎందుకో తెలుసా, మనం ఎలాగో పాడైపోయాం, మనం జ్ఞానం లేకుండా ఉన్నాం, మనం తొందరపాటు పనులు చేసాం. కానీ మన పిల్లలు అలా చేయకుండా ఉండటం కోసం దేవుడు మనకి ఒక మంచి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకునే సారాంశం అదే. హారాను చేసిన తప్పుకి ఎవరు బలయ్యారు తెలుసండి? తన కుమారుడు బలైపోయాడు, అనాథ అయిపోయాడు, తన బిడ్డ అనాథ అయిపోయాడు. హారాను కుమారుని పేరు నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ హారాను కుమారుడు ఎవరనేది మీరు గ్రహించుకోండి. ఈ హారాను కుమారుడు తొందరపాటు నిర్ణయం ద్వారా అబ్రహాముకి దూరం అయిపోయాడు. అబ్రహాముకు దూరం అయిపోయిన తర్వాత చూడండి, అతడు ఎదుర్కొన్న సమస్యలు అతనితో పాలేదు. చూడండి, హారాను యొక్క మనవలకు కూడా ఆ దుస్థితి ఏర్పడిందండి. శాపం అది. నువ్వు చేసే ఒక్క తొందరపాటు పని వలన, నువ్వు తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయం వలన ఎంతమందిని నష్టపరుస్తుందంటే, ఎంతమందిని పాడు చేస్తుందంటే, అది నీ వంశంలో ఉన్న తరతరాలకి శాపంగా మారుతుంది. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. దేవుని మాట వింటే మనం చాలా నిశ్చింతగా, ప్రశాంతంగా, ఓహో ఇలా చేస్తే మంచిదా, యేసయ్య చెప్పారు నాకు, ఇలా జీవిస్తే మంచిదా. చూడండి, మరి ఎంత ప్రశాంతంగా ఉంది, ఏం తొందర లేదు. ప్రభు చెప్పే మాటలన్నీ వింటుంది. అలా ప్రభువా, అలాగా, ఓకే ఓకే అలా చేస్తానయ్యా, చక్కగా వింటుంది. ముందు యేసు ప్రభు వారు పరిచయం కాకముందు, యేసు ప్రభు వారు దర్శించకముందు, యేసు ప్రభు వారి యొక్క మాట వినకముందు మరి ఆల్రెడీ తొందరపాటు నిర్ణయం తీసుకుని తొందరపడి ఆమె జీవితాన్ని నాశనం చేసేసుకుంది. తన జీవితం పాడైపోయింది, చెడిపోయింది, అపవిత్రమైపోయింది. కానీ యేసయ్య మాట విన్న తర్వాత పశ్చాత్తాపడింది. నేను ఇలా జీవించటం ఇది కరెక్ట్ కాదు అని పశ్చాత్తాపడింది. ప్రభు పాదాల మీద పడింది, యేసయ్య పాదాల మీద పడి, అయ్యా నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు అని ప్రభు పాదాల మీద పడింది. ప్రభు పాదాల దగ్గర ఆయన మాటలు వినటానికి నిర్ణయించుకుంది. ఆమె జీవితం ఉత్తమమైన జీవితంగా మారిపోయింది. అలాంటి మరియను, మరియ ఇంత ఎలా మార్చబడింది, ఇంత యోగ్యమైన జీవితం ఆమెకు ఎలా వచ్చింది? ఆ మాటలు వినడం ద్వారానే కదా. ఆ మాటలు నేను కూడా వింటే ఇంకా ఇంకా నా జీవితం ఆత్మీయంగా బలపడుతుంది అనేటువంటి ఆలోచన మార్తలో లేదు. పొగడతలు కోరుకుంటుంది. నేను ఎక్కువ ఐటమ్స్ చేసేస్తే ప్రభు నన్ను మెచ్చుకుంటాడు, నన్ను పొగిడేస్తాడు అని పొగడతలకి అలవాటు పడిపోయేటువంటి స్వభావం మార్త స్వభావం. కానీ ఆధ్యాత్మికంగా బలపడాలనేటువంటి తపన మార్తలో లేదు. మరి కొద్ది టైంలోనే తన జీవితాన్ని ఒక ఉత్తమమైన జీవితంగా మార్చేసుకుందండి. ప్రభువారు అంటున్నారు, అవసరమైనది ఒక్కటే జీవితంలో, అవసరమైనది ఒక్కటే అండి. అదేంటో తెలుసా? నీవు దేవుని మాట వినటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. అదే అవసరం మనకి. దేవుని మాట చాలా అవసరం. కానీ అన్నీ చేస్తున్నారు, కానీ దేవుని మాట వింటలేదు. అవన్నీ అవసరాలే, కానీ అన్నిటికంటే అత్యవసరమైనది, అత్యుత్తమమైనది, ఉత్తమమైనది దేవుని మాట వినడం, ఆ ప్రకారంగా జీవించడం మనం నేర్చుకోగలిగితే మన యొద్ద నుండి దాన్ని ఎవరు తీసివేయలేరండి. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. మార్త వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా సరే, అక్క నేను వాక్యం విన్న తర్వాత ఎంత పనైనా చేస్తాను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నా పని ఏంటో, నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు. నువ్వు పెట్టుకున్నది అన్నీ అనవసరమైనవి, వాటిని చేసి నీకులాగా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా మౌనంగా అలా ఉండిపోయింది అంతే. కొంతమంది చూడండి, లోక సంబంధమైన పనులన్నిటికో తొందరపడిపోతూ ఉంటారు, కానీ దేవుని సన్నిధి, దేవుని వాక్యం వినటం అని
పర్వాలేదులే. చాలా సింపుల్గా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటారండి. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎంత అయితే తొందరపడుతున్నామో ఆ తొందరపడటం వల్లంట దారి తప్పిపోతాం. నువ్వు ఒక క్రమమైన జీవితంలోంచి సైడ్ అయిపోతావు అనమాట. దారి తప్పిపోవటం అంటే ఏంటి? ఏదైనా తెలియని ఊరు వెళ్తున్నప్పుడు రూట్ మర్చిపోయామనుకోండి, ఆ రూట్ ఎక్కడికో మనల్ని తీసుకుపోతుంది. తొందరపడకూడదు, ఆగి అడగాలి. సార్ నేను పలానా ఊరు వెళ్ళాలి, అది రెండు రోడ్లు ఉన్నాయి, లేకపోతే 3 రోడ్లు ఉన్నాయి, ఈ 3 రోడ్లలో ఎటు వెళ్ళాలి అని అడిగితే లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళండి అని చెప్తారు. ఏదో పెద్ద నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఇటే అయ్యి ఉంటుందని వెళ్ళిపోయాను. అలా నేను చాలా పొరపాట్లు చేశాను కాబట్టి నాకు తెలుసు. అందుకే ప్రభువు మనకి నేర్పించాలనుకునే విషయాలు మనం నేర్చుకునే మనసు ఉండి ఓపికతో సహనంతో చక్కగా, ప్రభువా మీరు చెప్పేది ఏదైనా నా మంచి కొరకే, నా మేలు కొరకే, నాకు మార్గ నిర్దేశించేటువంటి మీ వాక్య లేఖనాలు నాకు అవసరం కనుక నాతో మాట్లాడమని అడిగితే దేవుడు తప్పకుండా సరి అయిన త్రోవలో మనల్ని నడిపిస్తారు, మంచి దారిలో నడిపిస్తారు. తొందరపడే వాళ్ళు దారి తప్పిపోతారు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు, అక్రమమైన మార్గంలో వెళ్తారు. ఓ క్రమమైన మార్గంలో వెళ్ళవలసిన మనము అక్రమమైన మార్గంలో వెళ్తే ఆ మార్గం మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి పొండి అని ప్రభు చెప్తారు. కనుక హారాను అలాగా దారి తప్పేశాడు. దారి ఎప్పుడైతే తప్పేశాడో తన జీవితం నాశనం అయిపోయింది. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. మూర్ఖత తారుమారు చేస్తుందంట. మనం ఆదికాండం 11వ అధ్యాయంలో చదివాం కదా. 11వ అధ్యాయం అంటేనే తారుమారు అధ్యాయం. అది 11వ అధ్యాయం ఎలాంటిది? అది తారుమారు గందరగోళం అధ్యాయం అనమాట. అది ఎందుకనంటే వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు, మనం అందరం కలిసి ఓ పెద్ద గోపురాన్ని కట్టేద్దాం, ఒకే చోట ఉందాం అని చెప్పి అందరూ కలిసి ఒకే కట్టడాన్ని కడుతున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు, మనందరం, మన కుటుంబాలు, మన భార్య బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఒకే చోట ఉందాము అని ఒకే చోట పోగయ్యి అక్కడ కడుతున్నారని పేరు సంపాదించుకోవటం కోసం. దేవుడు అన్నాడు, భూమి మీద అంతా చెదిరిపోయి భూమిని నిండించండి, అభివృద్ధి చెందండి అని దేవుడు అంటే, అలాగే వెళ్ళొద్దు, మనం అందరం ఒకే చోట ఉందామని వీళ్ళందరూ కలిసి ఒకే చోటకు వచ్చారు. దేవుడు అనుకున్నాడు, ఓరు బాబోయ్ వీళ్ళు చేసే పిచ్చి పని వీళ్ళకి అర్థం కావట్లేదు, గనుక దీన్ని తారుమారు చేయాలనుకున్నాడు. వాళ్ళ భాషను తారుమారు చేశాడండి, వారి ఆలోచనల్ని తారుమారు చేశాడు దేవుడు. దేవుడు చెప్పింది మనం చేయాలి. కొన్నిసార్లు ఆలోచన మంచిదే, కానీ మనం చేసేది మంచిది కాకపోవచ్చు. ఆలోచన మంచిదే, కలిసి ప్రేమగా సమాధానంగా ఉండాలనుకోవటం తప్పేం కాదు, కానీ అక్కడ చేసే విధానం తప్పు. అందరూ ఒక చోట అంత పెద్దదైనటువంటి గోపురం కట్టాలంటే ఎంతమందికి సరిపోద్ది? అదే మీ పిల్లలు ఎంతమందికి సరిపోతుంది? అది ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇచ్చారనుకుందాం, నువ్వు దీంట్లో కష్టపడ్డావు కనుక నువ్వు కష్టపడిన దానికి ఇదిగో ఈ అపార్ట్మెంట్లో లేకపోతే ఈ టవర్లో లేకపోతే ఈ కట్టడంలో నీకు రూమ్ ఇచ్చాం, నీకు రూము కిచెను ఇచ్చాం, నీకు సరిపోద్ది అని ఇచ్చారనుకోండి. చిన్నది అది. ఆ చిన్న దాంట్లో భార్య భర్తలు ఉండాలి, వాళ్ళ పెద్ద అబ్బాయి, ఆడికి పెళ్ళి అవుతాయి, కోడలో పిల్లలు పుడతారు, చిన్న అబ్బాయి, భార్య, పిల్లలు, వీళ్ళందరికీ ఆ చిన్న గది ఎక్కడ సరిపోతుంది? ఆ గదిలోనే మగ్గిపోయి అక్కడే చచ్చిపోవాలి, వాళ్ళ కొట్టుకుని చావాలి. అక్కడ విశాలమైన భూమి ఉంది. ఈ విశాలమైన భూమిలో మీరు ఎక్కడ కావాలితే అక్కడ మీరు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఫ్రీగా ఉండండి అని దేవుడు చెప్తే, కొంతమంది పనికిమాలిన వాళ్ళు తయారయ్యి అలాగొద్దు, మనందరం ఒకే చోట కట్టుకుందాం, పెద్దది కడదాం, ఎత్తుగా కడదాం, అది ఎంత 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 పైకి వెళ్ళిపోవాలంట, ఆకాశాన్నంటే గోపురాన్ని కడదాం అనుకున్నారు. నీ వల్ల అవుతుందా? ఆకాశాన్ని అంటుకోవటం నీ వల్ల అవుతుందా? పిచ్చి కాకపోతే. ఆకాశాన్ని అంటే దమ్ము ధైర్యం ఎవరు చేయగలరండి? అలాగనుకున్న వాళ్ళందరూ కూలిపోయారు. ప్రియులారా చూడండి, మన ఆలోచన విధానం ఒకసారి మనకు మంచిగా అనిపిస్తుంది, కానీ మనం చేసే విధానం అది మనల్ని తారుమారు చేస్తుంది అండి, మన అంచనాలని తారుమారు చేస్తుంది. చూడండి, హారాన్ అనుకున్నాడు, మా అన్నయ్య వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా కంగారు లేదు, వాళ్ళకి లేకపోతే లేకపోయింది, నేను మాత్రం స్పీడ్గా ఉండాలి అనుకున్నాడు. ఏమైపోయింది? బ్రతుకు తారుమారు అయిపోయింది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అందమైన అమ్మాయిని
లేపుకెళ్ళిపోయాననే సంతోషంలో మునిగిపోయాడు. కొంతకాలం బాగానే ఎంజాయ్ చేశాడు, బిడ్డ పుట్టాడు. కానీ మరలా తిరిగి వచ్చేటప్పటికే ఘోరం జరిగిపోయింది. బిడ్డ అనాథ అయిపోయాడు. ఎంత మూర్ఖత్వం చూడండి. అదే సాంప్రదాయ సిద్ధంగా ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి నచ్చి, ఆ పెద్దలకి ఈ పెద్దలకి నచ్చి సాంప్రదాయంగా వివాహం చేసుకుంటే ఎంత బాగుండేది. అబ్రహాం అలా చేశాడు కదా, నాహోర్ అలా చేశాడు కదా, నీకేం పోయే కాలం. కొంతమంది పిల్లలు చూడండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మూర్ఖంగా ప్రవర్తించి మా అమ్మ మా నాన్న ఏమని అంటే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోదాం. మూర్ఖత్వం, ఎంత మూర్ఖత్వం చూడండి. చాలామంది మనస్తత్వాలు ఇలాగున్నాయి. ఇప్పటికే ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా, గతంలో కూడా నేను చెప్పాను, మీ గురించి చెప్పట్లేదు, గతం అయిపోయింది, మీరు ఏదో పొరపాటు పనులు చేశారు, అయిపోయింది, అక్కడతో వదిలేయండి, మీ గురించి చెప్పట్లేదు నేను. మిగిలిన పిల్లల్ని జాగ్రత్త పరుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన పిల్లలకి మనం చెప్పాలి, మేము తొందరపాటు పనులు చేసాం, దానివల్ల ఎన్నో నష్టాలు సమస్యలు ఎదుర్కొన్నాం, మీరు అలా చేయొద్దు, తప్పు, అలా చేయకండి, వీళ్ళని చూసి మీరు చెడిపోకూడదు అని మన పిల్లలకి మనము నేర్పించుకోవాలి. సరే, ఆ వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఇప్పుడు 78వ కీర్తన 3-8 వాక్య భాగాలు చదువుదాం. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాసకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనసు లేనివారై తమ పితరుల వల్లే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించాను. చూడండి, మనం ఎటువంటి మూర్ఖత్వాన్ని అనుసరించామో అదే మూర్ఖత్వము మన పిల్లలకి రాకుండా వారికి చెప్పాలట. లేకపోతే మనకంటే ముందు ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే మూర్ఖంగా దేవుని వాక్యానికి విరోధంగా తిరగబడి అలా జీవించారో వారి ప్రవర్తన బట్టి వారి పరిస్థితులు ఏమైపోయినాయో వాటిని వివరించి మన పిల్లలకి చెప్పాలట. అలా మనం నేర్పించాలట. ఆమేన్. మన పిల్లలకి నేర్పించాలి. యెహోషువ, కాలేబుల కంటే ముందటి తరం వారు అందరూ కూడా చాలా మూర్ఖంగా జీవించారు. దేవుడు చెప్పింది ఏది చేయలేదు. అందుకే వారు అరణ్యంలో రాలిపోయారు. ఇక్కడ మిగిలినటువంటి తరాలు ఏవైతే ఉన్నాయో వారట వారి పిల్లలకి చెప్తున్నారు. ఏమని? ఇదిగో మన తాత, మీ తాత ఉన్నాడే, మీ తాత మహామూర్ఖుడు, దైవజనులకు విరోధంగా ఎదురు తిరిగాడు, దేవునికి ఏమాత్రం లోబడలేదు, అందుకు దేవుని కోపం వచ్చింది, ఇలాగ అయిపోయారు. అప్పటి నుండి నాకు దేవునికి భయపడటం నేర్చుకుని వాక్యానుసారంగా జీవించటం వలన ఎంత మేలుందో నాకు అర్థమయ్యి నేను అలా జీవిస్తున్నాను. కాబట్టి పిల్లలారా, మీరు కూడా ఇలాగే బ్రతకాలి. అల్లరి పిల్లలతో ఉండకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, తల్లిదండ్రులకి అవమానం తెచ్చేటువంటి పనులు ఏవి చేయకూడదు. దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి, చక్కగా వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. చిన్నపిల్లలైతే సండే స్కూల్కి వెళ్ళాలి. యవనస్తులు దేవుని సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో పాలు పొందాలి. వాక్యం విని జీవితాలను బాగు చేసుకోవాలని వారి పిల్లలకి అలా చెప్తే ఆ వంశాలు వర్ధిల్లుతూ వచ్చాయి. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును. చూడండి, మన తర్వాత మన పిల్లలు, మన పిల్లల తర్వాత వారి పిల్లలు, వారి పిల్లల్ని అలాగా రాగల తరములలో ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా దేవుని యందలి భయభక్తులతో వారు జీవితాలని కొనసాగిస్తే వారు ఆశీర్వదించబడతారు. వారి మీదకి శాపం రాదు. దేవుని మాట విని చెడిపోయిన వారు ఎవరు లేరు. దేవుని సన్నిధిని గౌరవించి గణపరిచి
నష్టపోయిన వారు ఎవరూ లేరు. ఈ సత్యాన్ని తెలుసుకోండి. అలా మనము నేర్చుకుని మన పిల్లలకి నేర్పిస్తే వారి పిల్లల్ని దైవ భయములో, దైవ భక్తిలో, దైవ క్రమములో నడిపించుకున్నట్టు ద్వారా కుటుంబాలు దీవించబడతాయి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు కానీ దేవుని మాటలు వినరు, వారి పిల్లలతో సంభాషించరు. మన పిల్లలకి చెప్పాలి, ప్రతిదీ చెప్పాలి. ఈరోజు చర్చికి వచ్చారు కదా, వాక్యం అర్థమైందా, దాని యొక్క భావం ఇది, నాకు ఇలాగ అర్థమైంది, నీకేం అర్థమైందని చక్కగా ఫ్యామిలీ అంతా చక్కగా సంభాషించుకోవాలి. మంచి అలవాటు చేసుకోవాలి. మనం ఎవరికి వారు ఏమన్నా తీరు అన్నట్టుగా మనం ఉండకూడదు. కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి. ఎవరు ఎంతవరకు బలపడుతున్నారనేది చెక్ చేసుకోవాలి. భార్య ఏమో భర్తని పరీక్షించాలి, భర్త భార్యను, భార్య భర్తను, పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రుల పిల్లల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, పరీక్షిస్తూ ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు బాగుపడుతూ ఉంటే మన కుటుంబం దీవించబడుతుందండి, ఆశీర్వదించబడుతుందండి. అందుకే దేవుని మాటలు మనం వినాలి, అలా నడుచుకోవాలి. మన పిల్లలకు కూడా అలాగూ మనము నేర్పించి వారు కూడా అనుసరించేటట్లు ప్రోత్సహించాలి. అప్పుడు మన కుటుంబము తరతరాలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎట్టివాడు తెలివి లేనోడు, తొందరపడేవాడు, మూర్ఖత్వం గలవాడు, అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఖచ్చితంగా మనం ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్తే బాగా అర్థమవుతుంది. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చూడండి, ఎవరి మీద కోపం వచ్చిందంట? ఎవరి మీద కోపం వచ్చింది అనుకుంటున్నారు? దేవుని మీద కోపం వచ్చింది ఇతగాడికి. ఎందుకని? కయీనును కానీ అతని ప్రవర్తనను, అతడు అర్పించిన అర్పణను కూడా దేవుడు అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు, ఇష్టపడలేదు. అతని ప్రవర్తన సరైనది కాదు, అతడు అర్పించే అర్పణ హృదయపూర్వకమైనది కాదు. గనుక దేవుడు అనుకున్నాడు, హేబేలు ఉన్నాడే, హేబేలుని చూశాను, నీకు అర్థం కావట్లేదా? నువ్వు పెద్దోడువా, అతను పెద్దోడా? నువ్వే కదా పెద్దోడివి, ఎదిగావు తాళ్ళలాగా. నీకంటే చిన్నోడు ఎంత చక్కగా, ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నాడు, తను అర్పించే అర్పణ ఎంత శ్రేష్టమైనది అర్పిస్తున్నాడు. ఆ మాత్రం నీకు కళ్ళు కనిపించట్లేదా? నీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదా? ఏమరా కయ్యేను, ఎందుకు ఇలా తయారయ్యావు? సరే, నీకు ఇలా కాదు, నువ్వు పంట పండిస్తున్నావు కదా, పంట పండకుండా ఉంటే తెలుస్తుందని చెప్పి ఆ సంవత్సరం పంట పండకుండా చేసాడండి దేవుడు. పురుగు పెట్టో ఏదో రకంగా మొత్తం మీద కోపం వచ్చేసింది. ఎవరి మీద? దేవుని మీద. ఏంటేంటి, మా తమ్ముడినేమో బాగా దీవిస్తున్నావు, బాగా చూస్తున్నావు, నేనంటే నీకు పక్షపాతం ఏంటి? నేను నీ సన్నిధికి రాను, ప్రార్థనకు రాను, నేను ఆరాధనకు రాను, ప్రార్థన చేయవలసిన అవసరం లేదు నాకు అని మొండికేశాడు. దేవుడు మొత్తం మీద ఒక రోజున, పోన్లే ఎంతైనా మానవ మాత్రుడు కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్దామనుకుని దేవుడు అన్నాడు, కయ్యను బాగున్నావా? ఏం బాగుంటానులే. ఎందుకు అంత అలా రెచ్చిపోతున్నావు? ఎందుకంత కోపం నీకు? మరి కోపం లేకపోతే ఏంటి? మా తమ్ముడిని ఒకలాగా చూస్తున్నావు, నన్ను ఒకలాగా చూస్తున్నావు. అదే నీ బాధ. మరి మీ తమ్ముడు ప్రవర్తించినట్టుగా, మీ తమ్ముడు జీవించినట్టుగా, మీ తమ్ముడు నీతిగా ఉన్నట్టుగా మరి నువ్వు ఉంటున్నావా? ఉండలేదు కదా. తమ్ముడికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏమో నీకు వచ్చేయాలి, కానీ తమ్ముడు చేసినట్టు నీవు చేయవా? ఇది ఎలా న్యాయం? సరే, ఇక నుంచైనా నీవు మంచి పనులు చేయటం నేర్చుకో. నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు. నువ్వు మంచి పనులు చేసి భక్తిలో కానీ, నీ వ్యక్తిగత ప్రవర్తన విషయంలో కానీ, సమాజంలో కానీ నువ్వు అందరికంటే మంచిగా జీవించావనుకో, నువ్వు చక్కగా తలెత్తుకుంటావు. నువ్వు తలదించుకునే పనులు చేస్తున్నావు, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు, నువ్వన్నీ కూడా నాకు విరోధమైన పనులు చేస్తున్నావు, నేను వద్దన్నది చేస్తున్నావు, నేను చేయమన్నది ఏది చేయట్లేదు, నేను చేయమన్నట్టుగా చేయట్లేదు. కాబట్టి నీ విషయంలో నేను ఎందుకైనా మంచిదని నీకు గ్రహింపు కలగాలని కావాలని నీకు ఆ ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకుని వచ్చాను. ఇక నుంచి నువ్వు మంచిగా జీవించు, నీకంత మంచే జరుగుతుంది, నిన్ను కూడా ఆశీర్వదిస్తాను, నీవు కూడా చక్కగా హుందాగా బ్రతుకుతావు అని చెప్తే
కయ్యనికి ఏమాత్రం కూడా అలా లోబట్టం ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఒకటి, దేవుని దూషిస్తారు. దేవుని దూషిస్తారు ఒకటి. రెండవది, చెప్పేవాళ్ళని కక్ష సాధిస్తారు. మంచి చెప్తున్నారు అనుకోండి, మంచి చెప్పేవాళ్ళ యొక్క మాటలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే కోపం రగిలిపోతుంది అనమాట అండి. నాకే చెప్తావా, నన్నే అంటావా అన్నట్టుగా. మూడవది, వాళ్ళు ఎవరైతే మంచిగా జీవిస్తున్నారో వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఏదో విధంగా చెడ్డోళ్ళ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే వాళ్ళని ఎలా నాశనం చేయాలా అని నాశనం చేసే ప్రయత్నంలో ఎంతటికైనా తెగించేస్తారండి. అంత దుర్మార్గమైనటువంటి మనసు వారిలోకి వచ్చేస్తుంది. అందుకే కయ్యను హేబెల్ని చంపేశాడండి. హేబెల్ని చంపేశాడు. చంపే వరకు నిద్రపోలేదండి ఆ దుర్మార్గుడు. అరే, ఆ మంచోడు నిన్నేం చేశాడురా? అతను బ్రతికేది అతను బ్రతుకుతున్నాడు, అతని జోలికి ఎందుకు వెళ్ళావు? నీకు బ్రతకడం చేతకాక మంచిగా బ్రతికే వాళ్ళ మీద పడి వాళ్ళని నాశనం చేయటం నీకేం కలిసి వస్తుంది? అంటే వాడిని చంపేస్తే అదంతా దోసేసుకుందామనా? అన్యాయంగా, అక్రంగా, దౌర్జన్యంగా దోసేసుకుందామనా? కయ్యను స్వభావం చూడండి. వాడు కష్టపడాడు. అన్యాయంగా అక్రమంగా దోసుకోవటమే వాడి పని. కయ్యను స్వభావం అండి, కయ్యను జీవితం ఇది. ప్రియులారు, ఇక్కడ చూడండి, ఒక విధంగా హారాను జీవితం ఎంత భయంకరంగా ఉన్నదో ఇక్కడ మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. తెలివైనోడైతే అలాంటి పని చేస్తాడండి. తెలివైనోడు ఏం చేస్తాడు? తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడు, అన్నయ్యల్ని గౌరవిస్తాడు, పెద్దోళ్ళు చెప్పింది వింటాడు. బహుశా చెప్పే ఉంటారు, తండ్రి తల్లి చెప్పుంటారు, అన్నయ్యలు చెప్పుంటారు, రే ఎందుకురా అనవసరంగా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నావురా, వాళ్ళు మంచోళ్ళు కాదురా బాబు, వాళ్ళ అమ్మాయి జోలికి వెళ్తున్నట్టు తెలిసింది, తప్పురా, అలా చేయొద్దురా. అయినా మేమున్నాము ఇంకా. తల్లిదండ్రులు చెప్పుంటారు, రే పెద్ద నీకు చిన్న నీకు అవ్వకుండా నీకు పెళ్లి చేయమో, తొందరపాటు పనులు ఏం చేయొద్దు అని తల్లిదండ్రులు చెప్పుంటారు. రెండవది, పెద్దాన్ని చెప్పుంటాడు, చిన్నాన్ని కూడా చెప్పుంటాడు, ఒరే మాకు అవ్వాలి కదరా, మాకు అవ్వకుండా నీకు ఏంటో తొందర అని చెప్పుంటారు. నా ఇష్టం అని మూర్ఖంగా వెళ్ళాడు. చివరికి దేవుని కూడా దూషించాడు, దేవుని మీద కూడా కోపగించాడు. ఎందుకంటే తనకు వచ్చే ఇబ్బందులను బట్టి కుటుంబానికి దూరమై కొన్ని పరిస్థితులు వచ్చిన ఆ సమయంలో, ఆ సందర్భంలో, దేవుడా నాకు ఎందుకు ఇలా చేశావు, దేవుడా నన్ను ఎందుకు ఇలా చేశావు, నేను చేశానా, నువ్వు చేసుకున్నావా? దేవుడు ఏమంటాడు అప్పుడు? నేను చేశానా, నువ్వు చేసుకున్నావా? నువ్వు చేసుకున్నాయి నన్నంటే ఎలా? చూడండి, చాలామంది దేవుని మీద కోపగిస్తారండి. వారు చేసే పనులు, వారి పద్ధతులు, వారి ప్రవర్తన సరిగా ఉండదు. వారు చేసుకున్నవన్నీ చేసేసుకుని ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎవరి మీద కోపగిస్తారు? దేవుని మీద కోపగిస్తారు. ప్రియులారా, దయచేసి గమనించండి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము అలాగూ కాకుండా ఒక మంచి ప్రవర్తన కలిగిన వారమై, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే వారంగా, చిన్నబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని మాట వింటే గనక, చిన్నపిల్లలైతే వారి భవిష్యత్తు బాగుంటుంది. వృద్ధులు నడిప్రాయంలో ఉన్నవారు మనం నేర్చుకున్న పాఠాలని మన పిల్లలకు నేర్పిస్తే గనక మన తర్వాత మన పిల్లలు బాగుపడతారు. మనం నష్టపోయినట్టుగా, మనం ఇబ్బంది పడినట్టుగా ఏ విషయంలో కూడా మన తర్వాత పిల్లలు ఇబ్బంది పడకున్నట్లు, శాపం పొందకున్నట్లు, దేవునికి ఇష్టలుగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారిగా మన కుటుంబాన్ని ప్రోత్సహించుదాం. చూసారా, హారాను తాను తొందరపడటం వల్ల హారాను కుమారుడు అనాథ అయిపోయాడు. ఏదో మొత్తం మీద పెదనాన్న శారదీసి అతనికి దారి చూపిస్తే ఆడు అడ్డం తిరిగాడు, మధ్యలో అడ్డం తిరిగాడు. నీకు నాకు సంబంధం లేదు, నువ్వు చెప్పింది అలా నేను చేయాలా, నా ఇష్టం, ఆరాధనకి వెళ్తాను లేకపోతే లేదు, నన్ను అడుగుతాను నువ్వెవడివి అన్నట్టుగా ఎదురు తిరిగాడు. అరే మన కలహాలు ఉండకూడదు అని అంటే నువ్వు చెప్పింది మేము చేయాలా, ఆయన నీ దగ్గర ఉంటే అన్నీ ఇలాగే అదొద్దంటావు, ఇదొద్దంటావు, అది చేయొద్దంటావు, ఇది చేయొద్దంటావు, ఇది చేయమంటావు, అది చేయమంటావు, ఆరాధన అంటావు, ప్రార్థన అంటావు, మీటింగ్ అంటావు, అదంటావు, ఇదంటావు, అసలు నీ దగ్గర నుంచి పోతే ఏ వాడ ఉండదో, దరిద్రం వదిలిపోద్ది అనుకున్నాడు. వెళ్ళి దరిద్రుడు అయిపోయాడు, ఏమీ లేనివాడిగా దరిద్రుడిగా మారిపోయాడు. అబ్రహాం గారి దగ్గర ఉన్నంత కాలము హారాను కుమారునికి పేరు ఎత్తట్లేదు నేను, హారాను కుమారునికి ఎంత వైభవం అండి, హారాను కుమారునికి ఎంత వైభవం. ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో
అబ్రహాము యొక్క ఆస్తి, హారాను కుమారుని యొక్క ఆస్తి నివసించలేనంత విస్తారమైన కారణం చేత వారు కలిసి నివసించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత అభివృద్ధి. అప్పుడు అబ్రహాం గారు కొంచెం ఎడమగా ఉండు, కొంచెమే, ఎక్కువ వద్దు నాన్న, కొంచెం దూరంగా ఉండి ప్రేమగా ఉందాం అన్నాడు. ఓహో భలే దొరికిందిలే, మరే భలే మంచి సమయం, ఇప్పుడే జంప్ అయిపోవాలని బాగా దూరంగా వెళ్ళిపోయాడండి. దూరంగా పోయాడు. ఎవడు నాశనం అయ్యాడు? ఎవరికి నష్టం? హారాను యొక్క కుమారుని యొక్క జీవితం నాశనం అవటమే కాదు, హారాను యొక్క మనవరాళ్ళ యొక్క జీవితం కూడా నాశనం అయిపోయిందండి. హారాను చేసేటువంటి ఆ బుద్ధిహీనమైన, ఆ తెలివి తక్కువ కలిగినటువంటి ఆ తొందరపాటు, మూర్ఖత్వం వలన, దేవుని మీద కోపగించటం వలన చివరికి తన వంశమంతా నాశనం అయిపోయిందండి. అలాంటి బుద్ధిహీనమైన, మూర్ఖత్వం కలిగిన, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపడి మాట్లాడకుండా, దేవుని మీద కోపగించకుండా, దైవజనుల మీద కోపగించకుండా పశ్చాత్తాపడి బుద్ధిగా బ్రతకడం నేర్చుకోండి. లేదా మిమ్మల్ని బట్టి మీ పిల్లలు మీ వంశాలే నాశనం అయిపోవటానికి మీరే కారకులు అవుతారు. ఆ శాపగ్రస్తులు మీరే అవుతారు. మీ శాపాన్ని మీ పిల్లలకి దాపురించేటట్లు మీరు కారకులు కాకూడదు. మీరు మీ పిల్లలకి ఆశీర్వాద కారకులుగా ఉండాలి. వారికి మీరు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళేవారు ఉండాలి. వినటం ఒక ఎత్తు అయితే, వినిన దానిని జీర్ణించుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది జీర్ణించుకోలేరు. వినడం ఎంత ముఖ్యమో దానిని అవగాహన చేసుకుని, గ్రహించుకొని మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. నీకు తెలియని విషయాలు ఎవరైనా చెప్తున్నారో విను. పిల్లలారా వినండి. వాళ్ళు అలాగే చెప్తారులే అని మూర్ఖంగా ప్రవర్తించకండి. వినాలి. నీకు తెలియని వాటిని ఏమైనా చెబుతున్నప్పుడు వినాలి. విని తెలివిగా ప్రవర్తించాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అందుకే వాక్యం బాగా వినాలి. ప్రతిరోజు మీ పిల్లలకి ఒక్కొక్క వాక్యం నేర్పించండి, ఒక్కొక్క వచనం నేర్పించండి. ఒక్కొక్క వచనాన్ని వారికి ఎక్సర్సైజ్ కింద, కంఠస్థ వాక్యం కింద అప్పగించమని చెప్పండి. ఉదయం వాక్యం సాయంత్రం అప్పగించాలి, సాయంత్రం వాక్యం ఉదయం అప్పగించాలి. అలాగా ఖచ్చితంగా మీ పిల్లల్ని వాక్యంలో పెంచండి. ఏ వాక్యం అయితే పిల్లలకి బాగా అవగాహన కలుగుతుందో అలాంటి వాక్య లేఖనాలని మీ పిల్లలకి నేర్పించండి. వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి నాశనం చేయొద్దు. మీ పని కట్టొస్తారని సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఇంకా మాట్లాడరు కదని సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఈ రోజున. ఆ సెల్ ఫోన్లు వారి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుసా? ఎంత నాశనం చేస్తున్నాయో తెలుసా? లేకపోతే టీవీ పెట్టేసి ఆ టీవీ ముందు కూర్చోబెట్టేయటం, వీళ్ళ పనులు చేసుకోవటం. స్కూల్ మాంతే చాలు, పిల్లలు స్కూల్ మాంతే తలపోటు వచ్చేస్తుంది. బాబోయ్ వీళ్ళ బాధ భరించలేకపోతున్నావు. నువ్వు ఏం పెంచుతున్నావు, ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని అక్కడే తెలిసిపోతుంది. పిల్లల్ని కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, మాట్లాడొద్దు, నోటు మీద వేలేసుకోమంటే నోటు మీద వేలేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిచ్చి పిచ్చి శ్రేష్టలు చేస్తుంటే కళ్ళెర చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ గప్సుప్ అవ్వాలి. అలాగూ మన పిల్లల్ని మనం పెంచగలిగితే మీరు మంచి తల్లిదండ్రులు అవుతారు. వారు మా మాట వింటలేదని, చిన్నప్పుడే మీ మాట వింటలేదని చేతులు ఎత్తేస్తే ఇంకా ఎదగవలసిన వయసు ఇంత ఉంది, వాళ్ళని ఎలా పెంచుదామనుకుంటున్నావు? శరీర కోరిక తీర్చుకోవడానికే కాదు, నీ పిల్లల్ని ఎలా పెంచాలో నీకు ఆ జ్ఞానం కావాలి, ఆ తెలివి కావాలి. అది బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. చదువు, విను, ఆ ప్రకారంగా నడుచుకో. నీ పిల్లల్ని అలా పెంచుకో. నీ తర్వాత నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ముయ్యండి కళ్ళు, దొంగ చూపులు చూడొద్దు. కళ్ళు ముయ్యండి, కన్నులు మూసి ప్రార్థన చేయండి. మన పిల్లలకి ఏమి నేర్పించుకుంటామో అదే వారి జీవితాంతం వారు అనుసరిస్తారు. పెద్దవారైనప్పుడు కూడా దాన్నే ఫాలో అవుతారు. నీ కడుపున పుట్టినందుకు, నీ కుటుంబంలో పుట్టినందుకు నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదాన్ని ఇవ్వగలగాలి. నా తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు, నన్ను మంచిగా పెంచారని చెప్పగలగాలి. నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వారికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో జీవించే విధానం నేర్పించు దేవుని బిడ్డ. మనం నేర్చుకుని మన పిల్లలకి అలాంటి అనుభవాల్లో నడిచేటట్లుగా వారిని ప్రోత్సహిస్తే మనము, మన పిల్లలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వంశం దీవించబడుతుంది. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కడవరి కాలంలో దుర్దినాలు, భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నప్పుడు సమాజం చెడిపోయింది నాయన. ఎవరికి వారి వాళ్ళ ఇష్టానుసారంగా విచ్ఛిన్నమైపోయింది నాయన.
బుద్ధి చెప్పే అవకాశం కూడా లేకపోయింది. చేయి దాటిపోయిన పరిస్థితి, తిరుగుబాటు చేసేటువంటి మూర్ఖత్వం, కన్నులు నెత్తికెక్కినటువంటి తరం వచ్చేసింది ప్రభువా. అయ్యో ఎంత ఘోరం! ఇలాంటి కాలంలో ఎవరికి వారే తమను తాము సరి చేసుకుని తమ పిల్లలనైనా ఇక నుండైనా ఒక మంచి మార్గంలో, భయభక్తుల్లో, మీ అడుగు జాడల్లో, మీ వాక్యపు లేఖనాలను అనుసరించి పెంచాలనేటువంటి తపన, అలాంటి శ్రద్ధ ప్రతి వారికి దయచేయండి. మా పిల్లలు మా మాట వినట్లేదనే చేతకాని దద్దమ్మలందరికీ మారు మనసు దయచేయండి ప్రభు. తమ పిల్లల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవాలు దయచేయండి. కొంతమంది బుద్ధిహీనులు, భక్తిహీనులు, సోమరు వాళ్ళు కనీసం స్పందన లేకుండా ఉంటారు తండ్రి. అలాంటి వారిని దర్శించి అల్లోనూ మహిమయు ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని, ప్రతి ఒక్కరు జ్ఞాన హృదయము గలవారై, వాక్యానుసారము కలిగిన వారై, మిమ్మల్ని మహిమపరచువారై, వారి యొక్క మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని, అయ్యా వారిలో ఉన్నటువంటి తొందరపడుతనాన్ని, వారిలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి అయ్యా తెలుగు తక్కువ జీవితాన్ని అంతటిని మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రతి వారు కూడా వారి జీవితాలని సరిచేసుకునే భాగ్యం దయచేయమని, మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరితో సదాయన కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.